హాయ్ అన్న. దేవరలో రౌడీగా చేశారు కదా, సో దేవర మూవీ ఎలా ఉండబోతున్నాను? ఒక మన సముద్రం సీన్ చెప్తాను ఒకటి నీకు. అందులో అన్న యాక్టింగ్ చేసేది ఏంటంటే ఒక 10 ఊర్లకి ఆయన కాపరిగా ఉంటాడు. ఆ కాపరి 10 ఊర్ల కాపరి ఉంటాడు. ఏది ఆపద వచ్చినా ఎవరికైనా ఏమైనా అయినా కానీ ఆయన అండగా ఉంటాడు. సో ఎవరైనా చంపడానికి ఇట్లా వస్తారు, నీకు ఆ సీన్ చెప్తా నేను. ఆ సముద్రం దగ్గర సీన్ ఉంటుందన్న, 10,000 మంది ఉంటారు. ఆ సీను కాదు, నరుకుతుంటాడు అన్న. అబ్బాబాబా దండం అన్న చెప్పాలి. ఆ నరుకుడికి ఆ సముద్రం మొత్తం రక్తం ఇట్లా వారుతుంటుంది అన్న. మొత్తం సముద్రం మొత్తం రక్తమే అది. అది చూసిన అన్న నేను మెంటల్ పిచ్చ ఎక్కిపోయినా నేనైతే. ఇదేంద్రా బాబు, ఇది నరకడం ఏంది, ఇదేందని ఆ లైవ్లో చూస్తుంటే మేమైతే ఆ రోజు అసలు మాటలే రాలేదు. ఆ నరుకుడికి మొత్తం అదంతా మొత్తం ఇట్లా పారుకుంటా మొత్తం నది అదంతా మొత్తం సముద్రం మొత్తం తడిసిపోతుంది ఇట్లా. అసలు మామూలుగా కాదు, అదైతే హైలైట్ అన్న, మామూలుగా లేదు అది. ఎలా ఉండబోతున్నా దేవర మూవీ? ఇప్పుడున్న రికార్డులని బ్రేక్ చేయబోతుందా? 100% రికార్డులు అయితే బ్రేక్ చేస్తుంది. కలెక్షన్లో వర్షాలు కురుస్తాయి, బట్టలు చింపేసుకుంటారు ఈసారి, సీట్లు బద్దలు అవుతాయి, స్క్రీన్లు చింపేస్తారు ఈసారి అయితే. 100% స్క్రీన్లు చినిగిపోవాల్సిందే, చింపేస్తారు గిట వీళ్ళు. అట్లా ఉంది సినిమా. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చేసి గల్లా ఎగరేసుకొని ఫ్యాన్స్ బయటకు వస్తారు అన్నాడు కదా, కాకపోతే ఈసారి అంగిల్ చించుకొని బయటకు వస్తారు. ఈ ఆర్లెడిగో నేను గల్లా ఎగిరేసిన, ఇంకా సినిమా రిలీజ్ అయితే అప్పుడు చూసి బట్టలు గిట ఆ రోజు ఇట్లా చింపేస్తాం మొత్తం. చూడు నువ్వు అంతే అది. ఓకేనా, ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తానంటే నటనంకే నటం నేర్చిన నటం స్టార్. ఒక డైలాగ్లో ఒక టేక్లో డైలాగ్ కొట్టేస్తాడు అన్న. అట్లాంటి ఆయన నేను అసలు అక్కడ చూస్తుంటే నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయింది అన్న. మాటలు వస్తలేవు అసలు, ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థం అవుతలేదు. అట్లా ఆయన అన్న చెప్పాలంటే మంచోడు, అందరి గురించి పట్టించుకుంటాడు, అందరినీ చూస్తాడు, ఫ్యాన్స్కి ఏ విధంగా డైలాగులు కావాలి ఏం కావాలని అన్న మంచిగా నటిస్తాడు. సో అది హ్యాండ్స్ అప్ అన్న. థ్యాంక్స్.